శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గ్రహయోగ కార్యక్రమానికి స్వాగతం. గ్రహయోగ కార్యక్రమంలో భాగంగా ముందుగా మనం 2025వ సంవత్సరం జూన్ మాసంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ మాసంలో గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఏ రాశిలో ఏ గ్రహ యొక్క సంచారం జరుగుతుంది అని చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో రవి బుధుల యొక్క కలయిక, మిథున రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజ చంద్రుల యొక్క కలయిక, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచారం. ఇది ఈ మాసము యొక్క గ్రహస్థితి. విశేషంగా ఈ మాసంలో ఏ రాశి వారికి ఎలాంటి గ్రహయోగం ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉండదే మనం చెప్పుకోవచ్చు. మేషంలో శుక్ర భగవానుడు యొక్క సంచారం జరుగుతూ ఉండడం, అదే రకంగా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండడం వలన మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత పనులు ఆలస్యంగా జరగడం, తద్వారా కొంత ఇబ్బందులు ఎదురు కావడం, అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరకపోవడం, ఇలాంటివి జరిగే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఏదైనా విదేశీయానం, విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసం కొంత అనుకూలంగా ఉండదని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి కూడా కొంత అనుకూలంగా ఉండదనే మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ మాసం మేషరాశి వారికి కొంత ఇబ్బందికరంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వారికి ఏదైనా సరే ఈ మాసంలో పనులు పెట్టుకున్నట్టయితే అవి కొంత ఆపుకొని తర్వాత వైశాఖ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ తర్వాత నెలల్లో వచ్చేటువంటి మాసాల్లో పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుంది. తర్వాత వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసినట్టయితే వృషభ రాశి వారికి కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహ సంచారం వల్ల ఉన్నప్పటికీ కూడా లగ్నంలో రవి బుధుల యొక్క కలయిక, బుధాదిత్య యోగము అంటాం. రవి బుధుల యొక్క కలయిక వల్ల ఈ మాసం ఏదైనా అంతకుముందు నెలల్లో పనులు జరగబోయినట్టయితే ఈ మాసంలో అవి పని ప్రారంభమై పరిపూర్ణంగా జరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు బాగా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసమంతా కూడా వృషభ రాశి వారికి చాలా గొప్ప యోగదాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే సహజంగా కూడా మనకు ఏ రాశిలో అయినా గురువు సంచారం చేస్తున్నట్టయితే లక్ష దోషాలకు పరిహారం అని అంటాం. లగ్నంలో గురువు ఉన్న, రాశిలో గురువు సంచారం చేస్తూ ఉన్న గురువు యొక్క అనుకూలం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మిథున రాశి వారికి ఈ మాసం కొంత వారికి వివాహం కుదిరేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాల్లో ఉండేటువంటి మిథున రాశి వారు ఈ మాసం కనుక ప్రయత్నిస్తే వారికి వివాహం జరుగుతుంది. క్రితపరంగా అంతకుముందు ఏదైనా పనులు ఆగిపోయినట్టయితే ఆ పనులన్నీ కూడా ప్రారంభమై చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా ఈ మాసమంతా కూడా జూన్ మాసమంతా కూడా మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే చంద్ర కుజుల యొక్క కలయిక, దీన్ని చంద్రమంగళ యోగం అని కూడా అంటాం. ఇది కేవలం ఒక 2.5 రోజు మాత్రమే ఉంటుంది. తర్వాత అంగారకుడు రాశిలో సంచరించడం చేత ఆ మొదట జూన్ మాసంలో ఉండేటువంటి 2.5 రోజు చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ అన్ని పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఈ మాసంలో ఉండేటువంటి 3 రోజులు కూడా జూన్ 1, 2, 3 తేదీల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ మాసంలో కొంత భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడం, తద్వారా కొంత గొడవలు పడడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు కొంత సంయమనం పాటిస్తూ ఉండడం చేత శుభం జరుగుతుంది. కాబట్టి దాంపత్య జీవితంలో, వివాహ జీవితంలో ఉండేటువంటి కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.
వ్యాపారస్తులకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని మనం చెప్పుకోవచ్చు. ఎవరినైనా నమ్మడం తద్వారా కొంత నష్టపోవడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు పైవారి నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒత్తిడిని జయిస్తారు. చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు మధ్యమ ఫలితం ఈ మాసం అంతా కూడా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా కొత్త కొత్త వస్తువులు కొనడం, కొత్త కొత్త ఉద్యోగాలకి అప్లై చేయడం, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు వరించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. సింహరాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, కన్యారాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొత్త కొత్త నిర్ణయాల వల్ల కొంత ఎక్కువగా ఖర్చు కావడం, విశేష తీర్థయాత్రలు చేయడం, విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, బంధువులతో చాలా ఆనందంగా ఉండడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అధిక వ్యయము అంటాం. ఎక్కువగా కన్యారాశి వారికి ఈ మాసం అధికంగా ఖర్చు పెట్టడం, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి వాటిల్లో కొంత పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టుకోవడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మొత్తానికి కన్యారాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, తులారాశి వారికి ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారు కొత్త కొత్త పరిచయాల వల్ల వారి యొక్క పేరు ప్రతిష్టలకి భంగం కలగడం, తద్వారా కొంత ఇబ్బందులు ఎదురు కావడం, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం కావడం, ఆ వ్యక్తుల ద్వారా కొంత జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు పడుతూ ఆనందాన్ని పొందడం. కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా సమతుల్యంగా ఉంటుంది, అంటే సమానంగానే ఉంటుంది తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా. కాబట్టి ఎవరైనా సరే కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకునేటప్పుడు కొంత ఆలోచించి వారితో స్నేహంగా మెలగడం మంచిది. లేకపోయినట్టయితే వారి వల్ల కొన్ని అపకీర్తి రావడం, పేరు ప్రతిష్టలకు భంగం కలిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకి కొంత కొత్త కొత్త మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త వ్యాపారాలు పెంపొందించడం, ఊరు మారేటువంటి అవకాశం, ఏదైనా గ్రామం మారడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. విదేశీయానం, ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా చదువుకునేటువంటి విద్యార్థులకి చాలా మంచి ఫలితం కలుగుతుంది. వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు వరించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా తులారాశి వారికి గోచరిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, కొంత పనుల్లో అనుకూలత లేకపోవడం, ఏదైనా కొత్త పనులు ప్రారంభించేటువంటిప్పుడు నిరుత్సాహపరచడం, అంటే నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేయలేవు ఇలాంటివి అనేటువంటి అవకాశం ఉండడం, నిరుత్సాహపడి ఆ పనులు ఆపివేయడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మూడవ వ్యక్తి మాట వినకుండా ఎవరైతే వృశ్చిక రాశి వారు బలంగా ముందరికి వెళ్తారో వారికి ఈ మాసం మధ్యమ ఫలితం కలుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక పనులు ప్రారంభించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయడం మంచిది. అదే రకంగా రాజకీయ నాయకులకు కొంత పనులు ఆలస్యం కావడం, పై వారి నుంచి ఒత్తిడి రావడం, తద్వారా కొన్ని పనులు చేయలేక జనాల్లో కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. వ్యాపారస్తులకి వ్యాపారం అంత సజావుగా సాగకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ మాసం కొంత అనుకూలత తక్కువగానే ఉంటుంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ మాసం మధ్యమ ఫలితంగానే మనం చెప్పుకోవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అంతకు ముందు 4 మాసాల్లో 4 నెలల్లో ఏదైతే పనులు అనుకూలంగా ఉండవో అవన్నీ కూడా చాలా వేగవంతంగా జరగడం, వివాహానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఆగిపోయి ఉంటాయో అవన్నీ కూడా చాలా వేగంగా పూర్తి చేయడం, వ్యాపారస్తులకి
అంతకుముందు మాసాల కంటే, అంతకుముందు నెలల కంటే కూడా ఈ నెలలో చాలా వ్యాపారాభివృద్ధి జరగడం, ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తానికి ధనస్సు రాశి రాజకీయ నాయకులకి చాలా పేరు ప్రతిష్టలు రావడం, తద్వారా చాలా గౌరవ మర్యాదలు తగ్గేటువంటి అవకాశం మనకు ఈ మాసంలో జూన్ నెలలో కనిపిస్తుంది. కాబట్టి ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి ఈ మాసంలో కొంత అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించడం మంచిది. కాబట్టి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏదైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా ఆలస్యం చేయకుండా కొద్దిగా తొందరగా వైద్యుల్ని సంప్రదించి దానికి సంబంధించినటువంటి వైద్యం గనక తీసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది కలగదు. కాబట్టి మకర రాశి వారికి పనులు కొంత ఆలస్యంగా అయినప్పటికీ కూడా ఈ యొక్క నెలలో చివరి 8 రోజుల్లో పనులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకి కొంత ఒత్తిళ్లు అధికంగా ఉండడం, తద్వారా కొన్ని పనులు నిలిచిపోయేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ మాసం అంతా కూడా. విద్యార్థులకి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మకర రాశి వారు ఈ మాసం కొంత జాగ్రత్త వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, కుంభరాశి వారికి ఇంతకు ముందు మాసాల్లో ఏదైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అవి కొంత కదిలి కొంతవరకు ఉపశమనం పొందడం, తద్వారా వారికి లాభం చేకూరడం, అయినప్పటికీ కూడా అనుకోని ఖర్చుల వల్ల ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అధిక ధన వ్యయము అంటాం. కాబట్టి అనుకోకుండా వచ్చేటువంటి ఖర్చుల చేత చాలా అధికంగా డబ్బు ఖర్చు కావడం, తద్వారా కొంత ఇబ్బందులు కావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా అంతకు ముందు ఏవైతే పనులు ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం, కొంతవరకు ఉపశమనం పొంది కొంత ధనాన్ని సంపాదించడం వ్యాపారస్తులకి మధ్యమ ఫలితంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అనుకోని విధంగా పదవులు రావడం, తద్వారా కొంత అపకీర్తి వచ్చినప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి పదవులు పడినటువంటి అవకాశం మనకు రాజకీయ నాయకులకి స్పష్టంగా గోచరిస్తుంది. మొత్తానికి కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మధ్యమ ఫలితంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, ఎక్కువగా ప్రయాణాలు సాగించడం, తద్వారా కొంత ఖర్చు ఎక్కువ కావడం, అనేకమైనటువంటి విశేషమైనటువంటి పుణ్య తీర్థయాత్రలు చేయడం, తద్వారా కొంత పుణ్యాన్ని సంపాదించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. మనం ధనాన్ని అయితే ఏ రకంగా సంపాదిస్తామో మీనరాశి వారు ఈ మాసం తీర్థయాత్రలు చేసి పుణ్యాన్ని సంపాదించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. తద్వారా చాలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్ని వీరు చేతులారా చేసేటువంటి పనుల చేత వారికి అపకీర్తి వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. మీనరాశి వారికి అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బందులకు గురి కావడం, కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులకు గురి కావడం, విద్యార్థులకు కూడా వారు అనుకున్న చదువు ఒకటైతే ఇంకొక చదువుకి మారడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మీనరాశి వారికి మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ మాసం మీనరాశి వారు కొంత జాగ్రత్త వహించడం మంచిది. రాజకీయ నాయకులకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీనరాశి వారు ఈ మాసం కొంత సంయమనం పాటించి తరువాతి మాసంలో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే శుభం చేకూరుతుంది. మొత్తానికి మనకు గ్రహయోగం కార్యక్రమంలో ఈ మాసంలో మేషరాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. వృషభ రాశి వారికి కూడా మధ్యమంగా ఉంటుంది. మిథున, కన్య, తుల, ధనస్సు రాశి వారికి ఈ 4 రాశుల వారికి మాత్రమే ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ, మిథున రాశి, వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, ధనస్సు రాశి. కన్యా రాశి మధ్యమ ఫలితం ఉన్నప్పటికీ కూడా ఈ 5 రాశుల వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా రాశుల వారికి కొంత మధ్యమ ఫలితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మంగళం మహదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం మహదు.